ఉంటే ఎవరు ఆ క్యారెక్టర్ ప్లే చేశారు ఇదంతా కూడా సస్పెన్స్. అది సినిమా థియేటర్కి వచ్చి తెలుసుకోవాలి. ప్రశాంత్ గారు నిరంజన్ గారు, యాక్చువల్లీ సంక్రాంతికి చాలా టఫ్ ఉంది మీకు తెలుసు. సేమ్ డే మహేష్ బాబు గారు గుంటూరు కారం కూడా వస్తుంది 12th. సో ఇప్పుడు ఓపెనింగ్స్ మీద ఎఫెక్ట్ అవ్వచ్చు, బట్ మీరు టిల్ నో స్టిక్ అయి ఉన్నారు ఆ 12th. ఎందుకంటే బిఫోర్ 11th 10th పెట్టుకుంటే ఓపెనింగ్స్ బెస్ట్ వచ్చేవి కదా. ఎవరు ఓపెనింగ్స్ అండి? మీకండి ఆ ఓపెనింగ్స్. ఓకే ఓకే. అంటే సేమ్ డే పెద్ద సినిమా వస్తుంది కదా, 10th 11th ఎందుకు వెళ్ళలేదు, అంటే 12th ఎందుకు స్టిక్ అయి ఉన్నారు అంటే మేము యాక్చువల్లీ ఫస్ట్ అనౌన్స్ చేసామండి 12th అనే డేటు నాకు తెలిసి. సో యాక్చువల్గా మేము 12th ఖాళీగా ఉంది అనుకునే మేము 12th అనౌన్స్ చేసాము. సో మేము అనౌన్స్ చేసిన తర్వాత మేము ఆల్రెడీ హిందీలో అక్కడ ఇక్కడ అంతా అగ్రిమెంట్స్ మొత్తం అన్నీ అయిపోయినాయి. సో మేము తర్వాత మళ్ళీ మారడానికి కూడా అవకాశం లేదు. సో డెఫినెట్గా మహేష్ బాబు గారు చాలా పెద్ద స్టారు. సో నేను కూడా ఆ సినిమాకి ఆ రోజు ఫస్ట్ డెఫినెట్గా చూస్తాను. అండ్ నాకు కూడా చాలా ఇష్టమైన యాక్టర్, ఇష్టమైన డైరెక్టర్, నా ఫేవరెట్ హీరో. సో సో మహేష్ బాబు. ప్రశాంత్ గారు సార్, మనకు ఇప్పటివరకు ఇండియన్ సినిమాలో ఇలాంటి ఒకసారి ఫినిష్ చేసేస్తాను సార్. బేసికల్గా మా సినిమా ఫస్ట్ 1-2-3 డేస్ కలెక్షన్స్ మీద డిపెండ్ అయ్యే సినిమా కాదని మేము నమ్ముతున్నాం సార్. సో మా సినిమా అంటే చాలా ఎక్కువ రోజులు వెళ్తుంది అన్న నా నమ్మకం చాలా ఎక్కువ ఉంది మాకు కానీ ప్రొడ్యూసర్ కానీ సినిమా చూసుకున్నప్పుడు. సో ఈ సినిమాని ఒకసారి వచ్చి చూస్తారు, మళ్ళీ వచ్చి చూస్తారు, హనుమంతుడి కోసం మళ్ళీ వస్తారు. సో అలా మల్టిపుల్ థింగ్స్ ఉన్నాయి సినిమాలో రెండోసారి వచ్చి చూడడానికి. సో మా నమ్మకం ఏంటి అంటే కనుక ఈ సినిమా ఎక్కువ రోజులు ఆడుతుందని మా నమ్మకం.